కుప్పం మున్సిపల్ పరిధిలోని బేట్రాయ స్వామి ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకుంటున్నారు. స్థానిక టీడీపీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కుప్పం మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా అధికారంలోకి రాగానే బేట్రాయ స్వామి ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ముందడుగు వేయడం సంతోషంగా ఉందన్నారు. చంద్రబాబు నాయుడు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తారని చెప్పారు. ప్రాంతంలో ఉన్నటువంటి ముఖ్యమైన దేవాలయాలన్నింటినీ కూడా జీర్ణోద్ధరణ వాటిని డెవలప్ చేస్తామని చెప్పారు. ఆ భాగంగా సార్ ఈరోజు 10 గుళ్ళకి మొత్తము ఎస్టిమేషన్లు ప్లాన్లన్నీ చేయమని ఎండోమెంట్ ఆఫీసర్లని ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ కమిషనర్ గారిని ఇంజనీర్లు స్థపతులు వీళ్ళందరూ కూడా ఈరోజు బేట్రాయ స్వామి గుడికి రావడం జరిగింది. అక్కడ కొండ మెట్లన్నీ కూడా కొలతలు తీసాము. కొండ మీదకి తీసుకెళ్ళాము. కొండ మీద దేవాలయాన్ని అంతా చూపించి గుళ్ళోని గర్భాలయం అంతా కూడా క్రాక్ వచ్చేసింది. ముఖమండపాలు, ప్రాకారము, గాలిగోపురం కూడా క్రాక్ వచ్చింది. దీనివల్ల దీనన్నీ చూపిస్తే ఇది మళ్ళీ రిపేర్ చేసే కయ్యలేదు, రీకన్స్ట్రక్షనే చేయాలా అని చెప్పి వాళ్లకు ఆలోచన వచ్చింది. తర్వాత వాళ్ళు అడిగారు రీకన్స్ట్రక్షన్ అంటే ఓకే, రీకన్స్ట్రక్షన్ చేస్తే ఇదే రాళ్ళు ఉపయోగించుకోవచ్చు, వేరే కావాల్సింది తెచ్చుకొని రీకన్స్ట్రక్షన్ చేస్తామని దానికి ఎస్టిమేషన్ను మొత్తం కొలతలన్నీ తీసుకున్నారు, ప్లాన్ చేశారు. అందులోనే వాహన మండపము, తర్వాత అర్చకులు ఉండే దానికి మండపము, తర్వాత పాకశాల అంటే వంటిల్లు, అక్కడ ఉండే నివాసం ఉండేకి అర్చకులు వండేది కూడా వాష్రూములు, ఇటువంటివన్నీ కూడా ఏర్పాట్లు, నీటి సౌకర్యం అన్నీ కూడా చేసి మెట్లు కూడా కంప్లీట్ మెట్లు కూడా సైడ్ అంతా వాళ్ళు పెట్టింది రిపేర్ చేస్తామని చెప్పి ఎస్టిమేషన్ తీసుకెళ్లారు. ఇక అవన్నీ కూడా ఇంకా సార్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ కార్యక్రమాన్ని అన్నీ ప్రారంభిస్తాము అని చెప్పినారు. జై